అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు గారి నామమున వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. ప్రార్థన చేసుకుందాం. స్తుతి స్తోత్రం ప్రభువా. గడిచిన కాలం నుంచి ఈ కాలం వరకు నీ బలిష్టమైన రెక్కల దిక్కు మమ్మల్ని కాచి భద్రపరిచినందుకు నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా తండ్రి. నాయన ఈ అర్హత లేని నాకు మీరు సిలువలో పలికిన 4 మాట చెప్పే భాగ్యం ఇచ్చినందుకు మీకే వందనాలు తండ్రి. నాయన అందరికీ వినగలిగే బుద్ధి, గ్రహించగలిగే మనసు దయచేయమని చిన్న ప్రార్థన మీ పాదాల సన్నిధికి చేర్చుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు నేను చెప్పబోయేది యేసుక్రీస్తు గారు సిలువలో పలికిన 4వ మాట. మత్తయి సువార్త 27:46. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఇక్కడ యేసుక్రీస్తు తనని అడుగుతున్నాడు, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అడుగుతున్నాడు. కొరడాలతో కొట్టినప్పుడు అడగలేదు, సిలువతో మేకుల మీద కొట్టినప్పుడు అడగలేదు, ఉమ్ము వేసినప్పుడు అడగలేదు, ఆయన అపహాసించినప్పుడు అడగలేదు. కానీ తండ్రి చేయి విడిచేటప్పుడు మాత్రం ఎడబాటు తట్టుకోలేక నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అడుగుతున్నాడు. మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఫ్యామిలీ ట్రైన్లో జర్నీ చేస్తున్నారు అనమాట. చేస్తుంటే ఆ తల్లిదండ్రులను బిడ్డను వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఒక అనాథాశ్రమంలోకి వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతారు, మీరు ఇక్కడికి ఎలా వచ్చారంటే మా తల్లిదండ్రులు మమ్మల్ని వద్దనుకుని వదిలేసి వెళ్ళిపోయారు అని చెప్తారు. అక్కడ అర్థం చేసుకున్న ఎడబాటు ఎలా ఉంటుందో ఇక్కడ యేసుక్రీస్తు సిలువ వేయకముందు ఒక మంచి మాట పలికాడు. ఏంటిదంటే యోహాను సువార్త 8:29లో నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గాక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టి విడిచిపెట్టలేదని చెప్పాను. యేసుక్రీస్తు ఇక్కడ ఎందుకు విడిచిపెట్టలేదని అడిగాడు. మరి ముందు ఎందుకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అడిగాడంటే మన పాపంలన్నీ ఆయన మీద మొబ్బడ్డాయి కాబట్టి యేసుక్రీస్తు తండ్రి యేసుక్రీస్తు చేయి విడిచాడు. యెషయా 53:6. యెహోవా మన అందరి దోషములు ఆయన మీద మోపెను. మనందరి దోషంలో ఆయన మీద మోపబడ్డాయి కాబట్టి ఆయన్ని చేయి విడిచాడు. ఆయన మీద మన పాపంలన్నీ ఎందుకు మోపబడ్డాయి? 2 కొరింథీయులు 5:21. ఎందుకనగా మన ఆయనయందు దేవుని నీతి ఆగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఏ పరిశుద్ధమైన యేసుక్రీస్తు మీద మన పాపంలన్నీ మోపబడ్డాయి కాబట్టి ఆయన పాపంగా అయ్యారు. మనం ఇప్పుడు యేసుక్రీస్తు చేయి విడిచామనుకోండి, మన మీద మనం పాపంగా అవుతాం. అక్కడ సంసోను గురించి మీ అందరికి తెలుసు కదండి. సంసోను యేసుక్రీస్తు దగ్గర ఉన్నప్పుడు సంసోను చాలా బలం ఉండేది. యేసుక్రీస్తు చెయ్యి ఎప్పుడైతే విడిచాడో సంసోను బలం అంతా పోతుంది. సంసోను వ్యభిచారం చేస్తాడు కాబట్టి సంసోను చెయ్యి దేవుడు విడిచిస్తాడండి. న్యాయాధిపతులు 16:20. ఆమె సంసోను ఫిలిష్తీయులు తన మీద పడుచున్నారనగా అతను నిద్ర మేలుకొని ఎప్పటి అట్లే తన బయలుదేరి విడజిమ్ముకొందుననుకొనెను. అయితే యెహోవా తనని ఎడబాసనని అతనికి తెలియలేదు. సంసోను వ్యభిచారం చేస్తాడు కదండి. అమ్మాయికి యేసుక్రీస్తు చెప్తాడు కదా, నీ జుట్టులోనే నీ బలం అంతా ఉంటుందని, అసలు ఎవరికి చెప్పొద్దని చెప్తాడు. కానీ సంసోను చెప్పేస్తాడు అనమాట. అమ్మాయికి చెప్పినప్పుడు అమ్మాయి జుట్టు కట్ చేసేసి ఫిలిష్తీయులు నేను ఎదుర్కోవడానికి వస్తున్నారని చెప్తుంది. అప్పుడు చెప్తున్నప్పుడు సంసోను పైకి నిద్ర మేలుకొని ఎప్పటిలాగే నాకు బోల్డంత బలం ఉంటుంది కదా, వాళ్ళని ఎదుర్కొచ్చాను లెగుతాడు పైకి. లెగిస్తే సంసోనికి బలం ఉండదు కదా, తెలియదు కదా సంసోను చెయ్యి దేవుడు విడిచాడని. సంసోను చెయ్యి దేవుడు విడిచాడు కాబట్టి సంసోనికి బలం అంతా పోతుంది. అందుకే మనం ఎప్పుడు దేవుడు చెయ్యి విడుచుకోవద్దండి. దేవుడు ఎప్పుడైతే మన చెయ్యి విడిచాడో మనకి ఏముండదు. నాకు మా డాడీ ఉన్నాడు, బోల్డ్ అంత బలం ఉంటుంది, నాకు యేసుక్రీస్తు అక్కర్లేదు, మా దేవుడే వద్దు, నాకు మా అమ్మ ఉన్న చాలా, నాకు బోల్డ్ అంత బలం, నాకు దేవుడు ఎందుకు వద్దు అనుకోకూడదు. మనకి ఎప్పుడైతే దేవుడు చేయి విడిస్తాడో మన బలం అంతా పోతుంది. మనం ఎవరి మాట నమ్మకూడదు, ఎవరి మీద ఆధారపడకూడదు. మనం దేవుడి మాట నమ్మాలి, మన దేవుడే ఆధారం. మనం ఎవరి మాట నమ్మకూడదు. ఇప్పుడు అక్కడ స్నేహితులు ఉంటారనమాట. అందులో ఒక స్నేహితుడు చేపల వ్యాపారం పెట్టుకుంటాడు. ఇచ్చట
తాజా చేపలు దొరుకుతాయని ఒక వ్యాపారం పెట్టుకుంటాడు. అందులో ఒక స్నేహితుడు వచ్చి తాజా చేపలు అంటే ఇచ్చటేంటి ఇచ్చట ఇక్కడే కదా అమ్ముతున్నావు ఇచ్చటేంటి అంటాడు. అప్పుడు ఎక్స్ట్రా తీసేసి తాజా చేపలు అమ్మబడిన అని పెడతాడు. తాజా చేపలంటే తాజా చేపలే కదా అమ్ముతున్నావు, కుళ్ళిపోయిన చేపలు అమ్ముతున్నావు ఏంటి అంటాడు. అప్పుడు కుళ్ళిపోయిన చేపలు కూడా తీసేసి చేపలు అమ్మబడిన అంటాడు. మళ్ళీ ఇంకొక స్నేహితుడు అతను ఇంకో స్నేహితుడు చేపలేంటి చేపలు కుక్కలో నక్కలేమని అమ్ముతున్నావు ఏంటి, చేపలే కదా అమ్ముతున్నావు అంటాడు. అప్పుడు అది కూడా తీసేసి అమ్మబడిన అంటాడు. అమ్మబడిన పడుకున్నావేంటి అమ్ముతున్నావు కదా అమ్మబడిన అంటాడు. అప్పుడు అది కూడా తీసేస్తాడు. అక్కడ ఆ కొట్టు ఉండదు, ఆ బోర్డు ఉండదు. అందుకే మనం ఎవరి మీద ఆధారపడకూడదు, దేవుని మీద ఆధారపడాలి, దేవుడినే నమ్ముకోవాలి. దేవుడి చిన్న పరిస్థితి వాక్యం దీవించిన కాక. ఎవరికైనా అర్థం కాకపోతే క్షమించండి, అర్థమైంది అనుకుంటున్నాను, అర్థం కాకపోతే క్షమించమని అడుగుతున్నాను.